డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకోవడంలో పోటీ పడుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీలోనే పర్యటిస్తున్నటువంటి ఏపీ మినిస్టర్ నారా లోకేష్, టోనీ బ్లెయర్ బ్రిటన్ మాజీ ప్రధానమంత్రిని ఒకేసారి కలిశారు. ఇద్దరు కూడా ఒప్పందాలు కూర్చుకున్నారు. ఏంటి ఆ ఒప్పందాలు, వాటి సారాంశం ఏంటి? ప్రధానంగా అక్కడి ప్రధానమంత్రి అంటే బ్రిటన్ ప్రధానమంత్రి ఢిల్లీలో ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? టోనీ బ్లెయర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పర్యావరణపరమైన పరిణామ క్రమం పైన ఈ సంస్థ అధ్యయనం చేస్తుంది. ఈ సంస్థ వివిధ రకాల కార్యక్రమాలు అంటే పర్యావరణపరమైనటువంటి అంశాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను కూడా కండక్ట్ చేస్తుంది. సో ఇద్దరు కొన్ని సమయాలు కేటాయించినటువంటి సమయాల్లో విడివిడిగా కలిశారు. రెండు రాష్ట్రాలతో కూడా టోనీ బ్లెయర్ ఇన్స్టిట్యూట్ ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటి సారాంశం ఏంటి చూద్దాం. ముందుగా తెలంగాణ సీఎం చేయించుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం చూస్తే కనుక తెలంగాణ సీఎం స్పెషల్గా ఫ్యూచర్ సిటీ గురించి టోనీ బ్లెయర్తో డిస్కస్ చేసినట్టుగా సారాంశాన్ని బట్టి తెలుస్తుంది. అలానే ఫ్యూచర్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో చేయబోయేటువంటి చేంజెస్, మార్పులు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్నటువంటి విధానం 2047 తెలంగాణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విజన్ డాక్యుమెంట్ని కూడా ఆయనతో షేర్ చేసుకున్నారు. ఈ మేరకు గ్లోబల్ చేంజ్కి సంబంధించి అంటే తెలంగాణ ప్రభుత్వం అటు టోనీ బ్లెయర్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు కూడా సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించుకుని దానికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను కూడా షేర్ చేసుకున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ నారా లోకేష్ కూడా టోనీ బ్లెయర్తో భేటీ అయ్యారు. ఈరోజు ఢిల్లీలో మాజీ బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ వ్యవస్థాపకుడు టోనీ బ్లెయర్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ వినియోగించడం గురించి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే టోనీ బ్లెయర్ ఒక పర్యావరణపరమైనటువంటి ఇన్స్టిట్యూట్ మాత్రమే కాదు. టోనీ బ్లెయర్ ఇన్స్టిట్యూట్ ఇంకా స్కిల్ డెవలప్మెంట్స్, మోడర్న్ ఎడ్యుకేషన్, మోడర్న్ థింకింగ్ లెవెల్స్ గురించి సంబంధించినటువంటి అనేక అంశాలపైన ఈ సంస్థ కృషి చేస్తుంది. కాబట్టి ఏఐ టూల్స్ని వినియోగించడానికి టోనీ బ్లెయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయర్ గతంలో అంగీకరించారు. ఈ మేరకు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సెస్, దేశం వెలుపల యువత ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై చర్చించాను. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఫామ్ చేయాలని చెప్పని భావిస్తున్నారు. గతంలో కూడా మీరు గమనించి చూస్తే కనుక బిల్ క్లింటన్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంలో హైదరాబాద్లో పర్యటించినప్పుడు కూడా ఇలాంటి ఒప్పందాలు జరిగినాయి. సో అదే తరహాలో గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లెయర్ని ఆహ్వానించారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోనీ బ్లెయర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆగస్టులో విశాఖలో జరగబోయేటువంటి వివిధ రాష్ట్రాల విద్యామంత్రుల కాన్క్లేవ్కు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లెయర్ చెప్పారు. సో ఇది కూడా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ బిగ్ చేంజ్ ఒక విధంగా నైపుణ్యాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, అలానే ఇంటిగ్రేటెడ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వీటి రెండింటిపైన కూడా టోనీ బ్లెయర్ ఇన్స్టిట్యూట్ కృషి చేస్తోంది. అందులో భాగస్వామి కావాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోనీ బ్లెయర్ ఇన్స్టిట్యూట్ని కోరింది. ఈ మేరకు రెండు వర్గాల మధ్య ఒప్పందం కుదిరాయి. సో ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి డెవలప్మెంట్గా మనం చూడాలి. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కీలకమైన నేతలు ప్రస్తుతం ప్రభుత్వంలో వివిధ భాగాలకి నేతృత్వం వహిస్తున్న వాళ్ళు, తెలంగాణకి నాయకత్వం వహిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా టోనీ బ్లెయర్ ఇన్స్టిట్యూట్తో చేసుకున్నటువంటి ఒప్పందాలు రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాల్లో, అలానే గ్లోబల్ కౌన్సిల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏర్పాటుకి, ఇటు తెలంగాణలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ మోడల్స్లో అధునాతనమైనటువంటి విధానాలు అవలంబించడానికి ఉపయోగపడుతుందని చెప్పి రెండు రాష్ట్రాలు కూడా ధీమాగా ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.